మేము వెళ్ళే దారులు, మేము వెళ్ళే త్రోవలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. వెహికల్ లేదు, సైకిల్ ఏమో గాలిపోయింది. గ్రామాల్లోనే మేము అది ప్రచారం చేయాలన్నా వెనకాల బాక్సు, మైకా, బ్యానర్ తయారు చేయించాలని ఒక 6,000 కావాలని అడిగాం. ఇంకా ఇప్పటికి వచ్చి ఎవరో స్పాన్సర్ చేయలేదు. సైకిల్ మాత్రం స్పాన్సర్ చేశారు. ఇంకో 6,000 స్పాన్సర్ చేసిన, కనీసం 5,000 అన్న స్పాన్సర్ చేసిన మేము మా పనులు పూర్తయితాయి. కొంతమంది అపార్థం చేసుకొని స్పాన్సర్ చేయడానికి, సాయం చేయడానికి ముందుకు రావడం లేదు ఫ్రెండ్స్. నడిసే వెళ్తున్నాం. ఎలా సత్తం తల్లి స్వయంగా వెలిసినటువంటి గుడిని దర్శించడానికి వెళ్తున్నాము. తోటలో ఉంది, అది నిర్మానుష్యమైన ప్రాంతంలోనే ఆమె వెలిసింది. మామిడి తోటలు అవి. వెహికల్ కోసం అడిగాను, వెహికల్ ఎవరు సాయం చేయలేదు. 1,500 ఒక 10 మంది ఇచ్చారు. అవి ఛానల్ నడిపించడానికి కొన్ని అవసరాలకి ఆ డబ్బులు ఉపయోగించడం జరిగింది ఫ్రెండ్స్. ఆర్థికంగా వెహికల్ చాలా ఖరీదు చెప్తున్నారు. 30,000 అలా చెప్తున్నారు. కాగితాలు కట్ట అన్నీ కావాలంటే 30,000 అడుగుతున్నారు. అంత స్తోమత నాకు లేదు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాక సరైన పనులు లేవు. కిరాయిలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. పోయిన నెలలో ఒక కిరాయి కట్టలేకపోతే ఒక సహోదరుడు 3,500 కిరాయి పే చేశాడు. ఆయనకు నా హృదయపూర్వకంగా థ్యాంక్స్. ఒక వ్యక్తి క్రైస్తవం నుంచి పాస్టర్ వృత్తిని విడిచిపెట్టేసి నిస్వార్థంగా హిందూ ధర్మంలోకి తిరిగి వచ్చి మన హిందూ ధర్మానికి సాక్షిగా నిలబడి సేవ చేయాలనుకున్నప్పుడు ఆ వ్యక్తికి సహకరించండి ఫ్రెండ్స్. నాకు సహకరించండి. నాలాంటి వాళ్ళు రావడం వల్ల మన హిందూ ధర్మంకి ఎంతో బలోపేతంగా ఉంటుంది. మా సాక్ష్యాలతో మేము ధర్మాన్ని రక్షించగలం. ఒక హిందూ ధర్మం చేతిలో ఒక ఆయుధం లాంటి వాళ్ళుగా మారుతాం. జై శ్రీరామ్. అపార్థం చేసుకొని సాయం చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. సాయం చేయండి. సాయం చేస్తే మేము పరిచర్య చేస్తాం. 5,000 ఒక డిజిటల్ బాక్స్, మౌత్, బ్యానర్ తయారు చేయడానికి అడుగుతాను. సైకిల్ ఆల్రెడీ ఇచ్చారు. జై శ్రీరామ్. గుడికాడికి వెళ్ళినాక అక్కడ వీడియోస్ షూట్ చేసి పెడతాం, తప్పకుండా చూడండి. ఈరోజు ఈ ప్రాంతాన్ని దర్శించాం, కానీ అక్కడ ప్రచారం చేయడానికి మౌతు లేదు, బాక్సు లేదు. గట్టిగా కలిసి వెళ్ళిపోతూ ఉన్నాం. వేరే ఏరియాకి వెళ్తాను. మరి వీడియోకి వెళ్తాం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్. సత్తం తల్లి స్వయంగా వెలిసినటువంటి గుడికాడికి వెళ్తున్నాం. చూడవచ్చు మీరు. ఇది గోకారానికి వెళ్ళే రూట్లో ఉంది. ఇది గోకారానికి వెళ్ళే రూట్లో 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు పక్క నుంచి లోపలికి ఉంటుంది. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఇదంతా పామాయిల్ తోట చూడవచ్చు. తోటలు, చక్కని పచ్చని పొలాలు,
పచ్చని పొలాలు, పామాయిల్ తోట చూడొచ్చు. స్వయంగా వెలిసిందనమాట సత్తం తల్లి. గుడి కట్టారు అక్కడ, దర్శించడానికి వెళ్తా ఉన్నాం లోపట అనమాట. జై శ్రీరామ్, జై సత్తం తల్లి. మొన్న తుఫాను వల్ల వర్షాలు వచ్చి ఇదంతా బురద అయింది చూడొచ్చు. ఒక సహోదరుడు చూపించడం జరిగింది. ఇంకా స్వయంగా గెలిచిందే మాత. ఎటు తోవా, చెప్పులు ఉన్నాయి కదా. చూడొచ్చు ఇక్కడే స్వయంగా సత్తం తల్లి అమ్మవారు వెలిసారు. అమ్మ మహత్యం. సత్యం తల్లి కదా, సత్యం తల్లి అమ్మవారు. రండి పువ్వులు కోద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే అమ్మవారికి ఇంకా గుడి కట్టలేదు. స్వయంగా గెలిచారు, కోరిన కోరికలు తీర్చే తల్లి సత్యం తల్లి. అంచేత ఈ లోపలికి రావడం జరిగింది. చూడండి అమ్మవారు ఉన్న దగ్గర పువ్వులు ఎలాగా వెలిసాయో. ఈ పువ్వులు పూజకి కోద్దాం ఫ్రెండ్స్. మీ మొఖాలు ఏం పడవలే, భక్తి చేసేవాళ్ళు మొఖాలు కూడా పడద్దు అంటారు పిల్లలారా. ఎట్లా భక్తి చేసేటప్పుడు మీకే కదా ఆశీర్వాదాలు వస్తాయి. కడుగుతున్నాం ఫ్రెండ్స్, ఇది కడిగేసేసి కొబ్బరికాయలు గట్ట పట్టుకొచ్చాము. పువ్వులు కొబ్బరికాయ అన్నీ పట్టుకొచ్చాము. గుడి కట్టలేదు, అమ్మవారు వెలిసారు ఇక్కడ. ఈ వీడియో తీయడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఇదంతా
ఇదంతా కడిగేశాను, ఇదంతా శుభ్రంగా కడిగాను. దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. प्लेट के में घंटा